రీల్స్ కోసం ప్రాణాలు తీసుకోవద్దు. ఇవాళ పొద్దున్న లేవగానే అరకులో సెల్ఫీ కోసం ప్రాణాలు పోయిన 3 అమ్మాయిల వార్త చూసి అసలు చాలా కలవరపడ్డాను. రీల్స్ మనకు అన్నం పడతాయా? ఒక్క 30 సెకండ్స్ రీల్ కోసం మనం మన ప్రాణాలని పణంగా పెట్టి ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇమిటేట్ చేయాలి అని మాత్రం దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. ఈ ప్రపంచంలో సుమారు 10 మిలియన్ మంది టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే ఇండియాలోని 2.2 మిలియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇంకా లెక్కలేని మైక్రో అండ్ నానో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు, కరెక్టే. కానీ మనం సాహసం చేసి వైరల్ అయిపోవాలని, లేకపోతే మనకు ఫాలోవర్స్ రావాలని దయచేసి అలాంటి పనులు చేస్తే జీవితం పోతుంది. మన ఇంట్లో మన పేరెంట్స్, మన వాళ్ళు చాలా చాలా జీవితాంతం బాధ అనుభవిస్తారు. ఎందుకంటే ఒక్క రీల్తోనో, ఒక సెల్ఫీ క్రేజీతోనో మనం ఏమి జీవితాన్ని స్థిరపరచుకోలేం. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, బ్రాండ్ కొలాబరేషన్స్ ఇవేవి కూడా మనకి మన కంటెంట్ని చూసి వస్తాయి, కానీ ఇలా మన క్రేజీనెస్ని చూసి కాదు. క్రేజీనెస్ ఎన్ని రోజులు, రోజు ఒక కొత్త ఐడియా, ఒక కొత్త హుక్, ఎన్ని రోజులు మనం ఈ కొత్త ఐడియాస్ వెంట పడగలం? ప్లీజ్ మనం ఏంటో న్యాచురల్గా అదే చేసి కంటెంట్ మీరు ఫాలోవర్స్కి పెట్టండి. అండ్ మీ కంటెంట్ ఇష్టమైన వాళ్ళు డెఫినెట్గా వస్తారు. అంతేకాని దయచేసి రీల్స్ కోసం ప్రాణాలు తీసుకోవద్దు.